పనిష్మెంటా అంతేనా? వాళ్ళు ఏదో ఎక్సర్సైజ్ చేస్తా అంటే నువ్వు పనిష్మెంట్ గినిష్మెంట్. హాయ్ చెప్పండి అమ్మా. బ్రష్లు వేయలే ఇంకా ఇంకా వేరే ఎక్సర్సైజ్ ఇంకా ఇదంతా గడ్డి పీకేసరికి చీమలు. జలుబు తగ్గిందా తల్లి? జలుబు తగ్గిందా? ముక్కు కారుతుందా? పర్లేదు, నిన్నటికంటే ఇవాళ టానిక్ మంచిగానే పనిచేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? కొద్దిసేపు ఆన్ చేసినాక తర్వాత హాయ్ చెప్పాల్సి వస్తుంది. ఇక రిచ్కి అయితే తగ్గింది అనమాట. జలుబు ఒక్కటి ఉంది, దగ్గు అయితే పర్లేదు తగ్గింది. ఇక టానిక్ వల్లనే కదా, టానికే మంచిగా పనిచేసింది కదా. ఇప్పుడైతే టిఫిన్ చేస్తానా, వీళ్ళేమో ముఖం కడగమంటే ఎక్సర్సైజ్ చేస్తారు, గుంజీలు తిస్తారనమాట. మొత్తం అది గిత్తుంది. ఇక రోజు కొద్దిగా మంచిగా క్లీన్ చేస్తాను. ఇక్కడ దాకా చేసినావా? ఇంకా అటు ఉన్నదా? ఇటు వస్తున్నా అవుతుంది కంప్లీట్. ఇటు మొత్తం అయిపోయింది. అక్కడ కూడా అయిపోయింది. అటు కాకర చెట్ల సైడ్ కొంచెం ఉన్నది, అది తీద్దాం లేకుంటే ఉంచుదాం. ఏం తల్లి? బ్రష్లు వేసుకోపోండి. ఎందుకు ఇదా? బ్రష్లు వేసుకోపోండి, నడవండి. ఏంది స్వీయ సౌండ్? మిక్సీయా? ఇడ్లీ కుట్టారు. నిన్న సాయంత్రం మమ్మీ ఇడ్లీకి నానబెట్టి, మమ్మీ ఇడ్లీ తింటామని అంటే నానబెట్టిన. ఇక రిచ్కి కూడా జ్వరం వచ్చింది కదా, అందుకే పల్లీలు వేయించుతానా. నేను టీ అయితే తాగేసిన కంప్లీట్. ఈ ఇడ్లీలు అయితే వాళ్ళకి పెట్టాలి. పెట్టినాక మళ్ళీ రిచ్కు టాబ్లెట్ ఉంది, టానిక్ ఉంది. నిన్ననైతే జ్వరం తగిలింది ఫ్రెండ్స్. ఇక జలుబు దగ్గు ఉండడం వల్ల జ్వరం కూడా వచ్చిందనమాట. అయితే టాబ్లెట్ వేసినాము. నిన్న టాబ్లెట్ వేస్తే తగ్గింది. మళ్ళీ ఇప్పుడు వేయాలన్నమాట. ఇక 2-3 పూటలు వేయాలి కదా, లో జ్వరం కొడుతుంది. వాతావరణం వల్లనే కొంచెం అటు ఇటు. మొన్నదాకా మనం రీసెంట్గా వెళ్ళొచ్చినాం కదా, కామెంట్ పెట్టారు దాని వల్లనే అనేసి. నిజమే మరి, వాటర్ చేంజ్ అయినాయి, క్లైమేట్ ఒకటి, ఎంత వర్షాలు కూడా మరి ఎవరైనా కడుగుతారు అమ్మ వాళ్ళు. బ్రష్లు వేసుకుంటారు ఇప్పుడే. చట్నీ సరిపోతుందా? నేను నాకు ఇడ్లీలే వద్దండి అసలు. ఒక 2-3 దిన రాదు అట్లా వద్దాలమ్మా మీరు. దీనికి కరెక్ట్గా అది లేదు, పారడానికి లేక. దారం లాంటిది ఏమన్నా కడదామన్నా ఏం లేవు, అన్నీ అవు దానికి కట్టినాం, అయిపోయినాయి. బచ్చల కూర కాయలు ఉండవు, ఆకులే. పప్పులో పచ్చడి బాగుంటుంది, కూర కూడా వండుకోవచ్చు. అప్పుడు వచ్చింది ఇదే అప్పుడు వచ్చింది. గింజలు పెద్దగా అయినాక గింజలు వస్తాయి. నైట్ అయితే కాకరకాయ కూర వండిన ఫ్రెండ్స్. ఇక మస్తు కుదిరింది కూర అయితే. రిచ్ కారం పొడితే తింటుంది 2 రోజుల కాంచి, వేడి అన్నంలా. కానీ ఇక తినలేదన్నమాట నైట్ కారం పొడితోటి. కూర బాగుందంటే కూరతోటే తిన్నది. 2 times పెట్టుకున్నది, మంచిగా బాగుంది టేస్ట్. అంటే ఇంట్లో వెళ్ళిన కూరగాయలతో కూర వండితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. కడుక్కున్నారా? ఇయ్యాను నీ పన్ను ఊడిందిగా, మరి చెప్పవా? సబ్స్క్రైబర్లకు చెప్పవా నా పన్ను ఊడిందో? చను వెనకాల పన్ను పెరుగుతుంది, ఇంకోటి
వెనకాల వస్తుంది ఇంకోటి. డబ్బును కడుక్కోండి మమ్మీ, ఇడ్లీలు చేయడం అయిపోయింది. వేడివేడిగా తినేసేయండి. అయిపోయిందా? కడుక్కున్నారా? మిక్సీ పట్టినా వాళ్ళకి వేడి నీళ్ళు తులసాకు వేసి వేడి నీళ్ళు మిరియాలు కూడా వేసి వేడి నీళ్ళు వేడి చేయాలి. తులసా తెంపకరన్నమ్మా పెద్దడా తులసాకు అంటే తెంపక ఇది తెంపకు పై పైన తెంపు. పెద్దయ్యే కొన్ని మరిన్నే తెంపులే, మరిన్నే తెంపు. మిరియాలు కూడా వేస్తాను. నిన్న రిచ్చుకి మిరియాలు వేసి వేడి చేసిన. ఘాటు ఉంది కదా మరి రిచ్చు. నువ్వేంది అంత ఆయిల్ పోసినావు మరి? సరిపోదేమోనని కొంచెం పోసిన. ఆల్రెడీ ఉండేది కదా ఇందులో పచ్చిమిర్చి వేసిన. ఎండుమిర్చి లేవు అమ్మ, ఎండుమిర్చి తెచ్చుకోవాలి. ఎండుమిర్చి షాప్లో కూడా ఎక్కువ రేట్లేదు, అవి బూజు పడతానే వేస్ట్ అవుతాయి అని చెప్పేసి. తగ్గితే తెస్తారేమో. తగ్గేదేంది పోయినట్టే ఇక. వర్షాలు ఎందుకు వేస్ట్ అమ్మా. ఏదో రావాలే వర్షాకాలం అంటే వర్షాకాలం లెక్క రావాలి కానీ మరి జనాల నాగం చేసేటట్టు వస్తాను. అదే వస్తేనే అట్లా రాకపోతే ఇట్లా అన్నట్టు. కరేపాకు ఇదే ఉందా ఇక? మన ఇంట్లో పెద్ద చెట్టు ఉన్నది, పైకి ఎక్కరాక అదే తెంపినని. తెంపుతారా చూసుకోవాలి. ఎన్ని తెంపారు? చాలే చాలే ఇంకా కడుగుపో. మంచిగా నీట్గా కడుక్కొని రండి. కడిగినాక తిను రిచ్చమ్మ, ఒక 2 తిను కడిగినాక ఉట్టి. పచ్చి ఆకులే తినాలా. వేసుకోండి. తిన్నారా? ఫస్ట్ ఎన్ని వేసింది మమ్మీ? 2 అయిపోయినాయి. వేసుకో. నువ్వు హాట్ బాక్స్లో పెట్టక గిన్నెలు పెడతాను ఎందుకట? చల్లారవా? ఇంకోటి వేసుకోమ్మా. నేను బయటికి పోయి వచ్చేలోపు తీసుడు అయిపోయింది, తినడం కూడా అయిపోయిందా? ఏం తల్లి, ఏం దేవులు ఆడతాను అందులో? మంచి మంచి అన్నీ అయ్యే ఇక. సరే తినండి. చట్నీ కావాలా? గ్లాస్ తెమ్మన్నావుగా, తీసుకొచ్చాము. ఇందులో చల్లారవా? ఇలా పెట్టింది ఏంది? మమ్మీకే పెట్టాలి ఇవన్నీ. गिन्ना पकड़ो। तुम पकड़ो। डन। తినండి ఇక. ఆ ఇడ్లీలన్నీ మీరే తినాలి, నాకైతే వద్దాం. ఏంది మళ్ళీ రెండో వాయా? రెండో వాయ అంటే ఒక 3 ప్లేట్లు అయితే వేసిన. అదెందుకు అట్లా? మళ్ళీ పిండి మిగిలింది ఇక, అది ఎందుకో ఫ్రిడ్జ్లో పెడితే కానీ మళ్ళీ కొద్దిగా 3 ప్లేట్లు కూడా వేసిన. వేసి అయితే సాయంత్రం అయితే ఇడ్లీ ఉప్మా చేద్దాం అనేసి. ఎప్పుడు ఇడ్లీ చేసినా ఏదో ఇడ్లీ ఉప్మా బాగా అలవాటు అయిపోయింది కదా. టిఫిన్ మరి మంచిగా తింటారు పిల్లలు, మంచిగా
టేస్ట్ కూడా మంచిగా అదే ఉంటుంది. వాళ్ళు తినేదే చేసి పెట్టాలి మరి, తినేది ఎందుకు ఇక ఇవన్నీ ఇప్పుడు ఇడ్లీలకు అదే పల్లి చట్నీల కంటే 2-3 కంటే ఎక్కువ తినట్లేదు ఫ్రెండ్స్. అదే ఇడ్లీ ఉప్మా అయితే అగో టిఫిన్ ప్లేట్ దాని నిండా పెడితే మంచిగా తింటారనమాట, తాలింపు వేసి పెడితే కదమ్మా. చెల్లేదమ్మా సూపర్. బయటికి వెళ్ళిందా? ఇవి అయితే సాయంత్రం టాబ్లెట్ వేసుకోవాలి కదా ఇంకా, టాబ్లెట్ టానిక్ వేయలేదు, వేస్తా ఇక. ఆడుకోండి మీరు, ఇవాళ రేపు హాలిడేస్ ఎక్కువ చూడ అవుతుంది నిజంగా. స్కూల్ పెట్టు తక్కువ, హాలిడేస్ వచ్చుడు ఎక్కువ. మనం హాలిడేస్ తీసుకుంటాను ఇంకా కొద్దిగా కదా. ఏమో ఏందో టీ తాగినావుగా, మళ్ళీ తాగాలి కదా. కొంచెమే తాగిన. కొంచెం ఏంది మరి ఇంతేంది, అసలు టీ తగ్గియమని చెప్తాను అక్క, నువ్వేమో టీ తాగుడు ఎక్కువ అవుతుంది. కొద్దిగా ఉన్నది అది తాగుదామని, టిఫిన్ చేసినా కదా తాగుదామని. వస్తుందని చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.